మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ బీజేపీ గుడ్ బై చెప్పి మరొకసారి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యానని ప్రకటించిన వేళ అసలు బీజేపీలో నెక్స్ట్ ఎవరన్నది కూడా బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు గువ్వల బాలరాజు, మరొకవైపు సైదిరెడ్డి ఇలాంటి వదంతులు వస్తున్నాయి. మనతో మాట్లాడడానికి అసలు పార్టీ మార్పు విషయం మీద మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, బీజేపీలో ఇమ్మలేకపోతున్నారు, తొందరలోనే పార్టీ మారుతారని ప్రధానంగా మీ మీద వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు మారబోతున్నారు? మారితే శ్రీధర్ గారు, మీకే నవ్వు వస్తుంది ఆ ప్రశ్న అడగడానికి. నాకైతే ఇంకెక్కువ వస్తుంది నవ్వు. ఎట్టి పరిస్థితుల్లో ఇంతకుముందు మీ కాన్ఫరెన్స్లో, మీడియా కాన్ఫరెన్స్లో ఆర్టీవీ కూడా ఉండి ఉండవచ్చు. నేను ఇప్పుడే స్పష్టత ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి, నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఒక జాతీయ భావం కలిగినటువంటి అఖండ భారత్ నిర్మాణంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఆలోచన చేసి ఓటమి పాలైన తర్వాత ఎంపీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం 100% నా ఎఫర్ట్స్ పెట్టి, నాకు టికెట్ రాలేదని కూడా ఆలోచించకుండా సంతృప్తికరంగా నేను అక్కడ పనిచేసి ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ప్రజా పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ దూరం ఉంటుంది, ప్రధాన ప్రతిపక్షంగా విఫలం అవుతూ ఉంది. కాబట్టి నేను చెప్పుకున్నా, ప్రజలకు నా గురించి మాట్లాడినా, నేను ఒక ఫైటర్ను. అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే నైజం నాది. ఆ పోరాటమే కరువు అయింది. కాబట్టి నిజంగా ప్రజా సమస్యలపైన భారతదేశ వ్యాప్తంగా కానీ, లేదంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో పోరాటం చేస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ పోరాట యోధులకు జతగట్టి పనిచేయాలనే ఆలోచనతోన ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీ మారే ప్రశ్నే ఉత్పన్నం కాదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ కొత్తగా చేరిన వాళ్ళు పార్టీలో కొంత ఇమడలేకపోతున్నారు. అందుకే వచ్చి కొద్ది రోజులు చూసి పార్టీ మనకు కరెక్ట్ కాదని వెనక్కి పోతున్నటువంటి సందర్భాలు కూడా చాలా మేము చూసినాం. పెద్ద పెద్ద రాజగోపాల్ రెడ్డి అటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే తోవలోకి కూడా గువ్వల బాలరాజు వస్తారని మేమే కాదు, అసలు సాక్షాత్తుగా మీ ప్రస్తుత ఎమ్మెల్యే కూడా మీ మీద కామెంట్ చేస్తున్నాడు. ఎక్కడ 4 నెలలు ఉండలేకపోతాడు, ఖచ్చితంగా కూడా మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్తాడన్న ఆరోపణలు మీ మీద వస్తున్నాయి. నేను దాదాపుగా 2 దశాబ్దాల పాటు ఉన్నా. చీటికి మాటికి పార్టీలు మారుతారని పనికిరాని విమర్శలు, పనికిరాని ఎమ్మెల్యే చేసిండు. ఆ ప్రశ్న మీరు అడుగుతున్నాను, నేనేం చెప్పాలి? నేను పార్టీలో చేరిందే మొదటగా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అప్పటి నుండి ఇది 2వ పార్టీ మాత్రమే. వాళ్ళ ముఖ్యమంత్రి గురించి మాట్లాడమని దమ్ముంటే వంశీకృష్ణను, వాళ్ళ ముఖ్యమంత్రి ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు. నేను ఏబీవీపీలో పనిచేసిన అంటాడు, నేను సంఘులో పనిచేసిన అంటాడు, నా రక్తమే కాషాయం అని మాట్లాడతాడు. లేదంటే తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిండు. టీఆర్ఎస్ పార్టీలో తనకు జడ్పీటీసీ ఇవ్వడానికి కూడా ఈయన నక్కజిత్తుల వ్యవహారాలు చూసి కేసీఆర్ గారు అప్పుడు ఇవ్వలేదని బాగా చర్చ ఉంది. అన్ని పార్టీలు మారిండు, ఇండిపెండెంట్గా కూడా ఉన్నా అని చెప్పిండు. ఈరోజు ఈ పార్టీకి నిన్న మొన్న వచ్చి పార్టీలోకి చేరక ముందు వరకు తెలంగాణకు బలిదేవత ఎవరు అంటే సోనియా గాంధీ అని మాట్లాడిండు. పనికిరాని నాయకుడు ఎవరు, ప్రతిపక్ష నాయకుడు అంటే రాహుల్ గాంధీ అని మాట్లాడిండు. అటువంటి 3-4 పార్టీలు మారినటువంటి ముఖ్యమంత్రి మీకున్నాడు. నికార్సైనటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ నాకుంది. కాబట్టి నేను ఇక్కడ ఈ పార్టీలో చేరిన అంటే ఆచితూచి ఆలోచన చేసి నేను నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. కాబట్టి వంశీకృష్ణ విమర్శల గురించి పెద్దగా మనం కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన నిజంగా ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీలోకి రావడం కోసం పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు కాకపోయి ఉంటే డీకే అరుణ గారితో రాయబారం చేసిండు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిండు అనేది నాకున్న సమాచారం. ఆ చిల్లర మాటలు, ఆ చిల్లర విమర్శల గురించి, చిల్లర గాన్ల గురించి ఎందుకు మాట్లాడాలనే ఉద్దేశంతో నేను మాట్లాడట్లేదు. అంటే నిప్పు లేదే పొగ రాదని అంటారు, అట్లేమన్నా ఉందా అని అదే అంటున్నా. ఒకవేళ నిప్పు, పొగ, లేకుంటే ఉప్పెన, ఇంకేమైనా అగ్నిగుండంగా వాతావరణం మారినా ఖచ్చితంగా ఇదే పార్టీలో ఉంటా, ఇదే పార్టీలో నా శ్వాస విడిస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి ఉండదు. వల్ల బీజేపీలో చాలా సంతృప్తిగా ఉన్నట్టేనా? 1,00,000%. ఇంతకుముందు 1000% అని మీరు మళ్ళీ అడిగితే 1,00,000% అవుతుంది, 1,00,00,000% కూడా మారే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నాకు సంతృప్తికరమైనటువంటి పని చేసుకునే అవకాశం దొరికింది, ప్రజల పక్షం వహించే అవకాశం దొరికింది. ఇది నా జన్మభూమి రుణం తీర్చుకునే విధంగా, ఈ జన్మభూమి కోసం పరితపించేటువంటి భారతీయ జనతా పార్టీలో నేను ఉండడం అనేది నేను నా అదృష్టంగా భావిస్తాను. మీరే జాయిన్ అయ్యారు, మీ అనుచరులు ఎవరిని మిమ్మల్ని నమ్ముకొని రాలేదనేది కొంత చర్చ జరుగుతుంది. ఇంకా పక్క సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తారు, గువ్వలతో పాటు పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. కానీ ఒక్కసారిగా డ్రాప్ అయింది.
అది కూడా మీకు ఏమన్నా ప్రెషర్ కానీ మీ మీద ఏమన్నా ఉందా పార్టీలో? సో మీ మీడియాకు ఉన్నటువంటి సమాచారం వరకు మీరు మాట్లాడతారేమో కానీ నేను ఏ రోజు కూడా నా వెంబడి మాజీ ఎమ్మెల్యేలు వస్తారు వందలు వేల మంది వస్తారని నేను చెప్పలేదు. నేను టీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక్కడిగానే బయలుదేరిన, 2 సార్లు విజయం సాధించిన. భారతీయ జనతా పార్టీలోకి కూడా ఒక్కడినే వచ్చిన. భారతీయ జనతా పార్టీ నుంచి మన సర్పంచ్ ఎమ్మెల్యేలను అభ్యర్థులను పోటీలోనే నిలపలేదు, కానీ 7-8 స్థానాల్లో పోటీ చేస్తే 5 స్థానాలు మేము గెలుచుకోవడం జరిగింది. దాని తర్వాత నాకున్న కృతజ్ఞతను చాటుకుంటూ మొన్న తల్లి లేని పిల్లలాగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేనే దిక్కైనా, నేనే నా బాధ్యత వహించి వాళ్ళకు అన్ని విధాలుగా సహకరించి వాళ్ళ గెలుపు కోసం దోహదపడ్డా. ఇప్పుడు కదిలింది. మొన్న మీరు ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామంలో రథసప్తమి రోజు ఒక కార్యక్రమం జెండావిష్కరణ జరిగింది. అక్కడ కొంతమంది చేరడం జరిగింది. పక్కనే ఉన్న ఊరు మేము కూడా ఎప్పటి నుంచో దిమ్మ కట్టుకుని ఉన్నామన్నా మీరు వచ్చిన రోజు నుంచి ఎగిరేద్దామని కాలేదు. జెండా ఎగిరేయడానికి రండి అని అంటే నన్ను చూసి నేను ఒక దేశం వీడి ఒక 10 సంవత్సరాలు అయ్యి మళ్ళీ సొంత గూటికి సొంత ఇంటికి వస్తే ఎంత సంతోషపడతారో అంతకంటే ఎక్కువ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అక్కడ గెలుపొందినటువంటి మూన్యా నాయక్ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, గ్రామస్తులు మొత్తం కూడా బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోయింది ఆ గ్రామంలో. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. ఈ రకమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి నేను పార్టీ చేరేటప్పుడు ఎవరికి సమాచారం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు అందరి మధ్యలో ఉంటున్న అన్ని గ్రామాల్లో చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. నేను 29 సంవత్సరాల వయసులో టీఆర్ఎస్ పార్టీలో చేరి అనతి కాలంలోనే సంవత్సరన్నర లోపలనే ఎంపీగా పోటీ చేసి అద్భుతమైనటువంటి 3,90,000 ఓట్లు నేను దక్కించుకోవడం జరిగింది. ఇంత అనుభవం, 10 సంవత్సరాల శాసనసభ్యుడిగా అనుభవం, గవర్నమెంట్ విప్గా అనుభవం, అదేవిధంగా ప్రజల్లో పోరాటాలు, ప్రజల్లో ఉన్నటువంటి అనుభవం ఉంది కాబట్టి, ఎంతోమంది సర్పంచ్లను, ఎంపీటీసీలను, ప్రజాప్రతినిధులను చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి నేను కదిలితే చాలు గ్రామాలు మొత్తం కూడా నా వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు అందరూ కూడా ముక్కున వేలేసుకునేటువంటి పరిస్థితి నెలకొంటుంది. మీరు చూడండి, నిన్నటికి నిన్న భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమం చేసినా నేను కానీ వాళ్ళు కానీ ఒక సింపతితోన సహకారంగా ఉండేది. ఎందుకంటే వీళ్ళు ఏం పెరుగుతారు అన్న భావనలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి జాతీయ భావం గురించి, అక్కడ నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, నమ్మకం నివురుగప్పిన నిప్పులాగా ఉన్నది. ఎవరు నివురును తొలగించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఒక సైనికుడిలాగా, ఒక కార్యకర్తలాగా ఆ నివురును తొలగిస్తా విజయ ఢంకా మోగించి కాలర్ ఎగరేసుకునే విధంగా ప్రతి కాషాయ సైనికుడు గర్వపడే విధంగా భారతీయ జనతా పార్టీ నన్ను ఒక మంచి పనివంతుడు, మంచి కార్యకర్త అని మెచ్చుకునే విధంగా నా పనితనాన్ని చూయిస్తా. అచ్చంపేటలోనే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14కు 14 స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా ఏ ఎంపీ టికెటో ఎమ్మెల్యే టికెటో ఆశించకుండా ఈ పార్టీలోకి వచ్చి నా పనితనాన్ని చూపించి ఈ పార్టీని ప్రజలకు అవసరం కాబట్టి, ఈ పార్టీ శ్రీరామ రక్షగా దేశానికి ఉంటుంది కాబట్టి ఈ భావాజాలాన్ని పెంచడం కోసం నా వంతు ప్రయత్నం చేయడం కోసమే వచ్చిన తప్ప పార్టీ మారుతున్నలో గౌరవం లేదని పోయినరా, లేకుంటే వాళ్ళకి విజన్ లేక పార్టీ మారినరా నాకైతే తెలియదు. మాట్లాడినరా ఆర్ఓ రమేష్? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్లో పనిచేసినటువంటి అనుభవం ఉండే, అంటే మారకముందు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా ఈ పార్టీలోకి వచ్చిన? నాతోన ఈ మధ్యకాలంలో వాళ్ళ మదరో ఫాదరో చనిపోయినట్టు నాకు ఫోన్ చేసిండ్రు, కానీ ఈ విషయం గురించి మాట్లాడలేదు. ఎట్లుంది పార్టీలు, ఎట్లా నడుస్తుంది, కార్యక్రమాలు ఎట్లా అంటే అద్భుతంగా ఉందన్న, మంచి నిర్ణయం తీసుకుని నాకు కొంచెం ఆలస్యం అయింది అన్నట్టుగా మాట్లాడినా. నా వాయిస్ అర్థమయ్యో ఏమో నాకైతే ఆ విషయాన్ని పంచుకోలేదు. ఒకవేళ కొంత నాకు చెప్పినా కానీ మునుగుతున్న నావలో ఎందుకు ఎక్కుతావన్నా వద్దు అని చెప్పేవాడిని. నీకు భారతీయ జనతా పార్టీలో ఒకవేళ స్వేచ్ఛ లేదా, పని అవకాశం కల్పిస్తలేరా, గుర్తింపు లేదా నాకు చెప్పండి. వయసులో నీకంటే చిన్నవానైనా ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉందో, ఈ పార్టీలో ఎంత గొప్ప గౌరవం దొరుకుతుందో విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఆయననేమో ఎన్నికల కోసం వచ్చినట్టు భారతీయ జనతా పార్టీకి, నేనేమో ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పార్టీ విధానం అర్థమైన తర్వాత వచ్చిన కాబట్టి నేను అర్థం చేసుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయనకు విడమర్చి చెప్పేవాడినేమో. కానీ ఆయన ఒక సంఘటన జరిగింది కాబట్టి బాధలో ఫోన్ చేసినప్పుడు నా విషయాలు నేను చర్చ పెట్టలేదు, వారు కూడా నాతో చర్చ పెట్టలేదు. థ్యాంక్ యూ సార్. ఇది పార్టీ మార్పుపై వస్తున్నటువంటి వార్తలపై గువ్వల స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మార్పు అనేది జరగదు, అసలు తను పార్టీ మారింది బీజేపీలో అన్ని విధానాలుగా బీజేపీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఆకర్షితులై బీజేపీ విధానాలు నచ్చి జాయిన్ అయినాయి కాబట్టి ఇటువంటి వదంతులు అనేటివి కూడా కావాలని పుట్టిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తన పార్టీ మారబోను. ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఉమ్మడి మహబూబ్నగర్లో ఉన్నటువంటి
14 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పార్టీ బలోపేతం కోసం, పార్టీ గెలుపు కోసము ఒక సామాన్య కార్యకర్తగా కృషి చేసి పార్టీని అక్కడ కాషాయ జెండా ఎగరేసే విధంగా కూడా తను అక్కడ కూడా బీజేపీ కోసం పనిచేస్తానని అటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.